నేను 10,000 చేయడం ఏంటి? నా వాల్యూ ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? అసలు ఇన్ని సంవత్సరాలు కష్టపడింది 10,000 చేయడంగా. సరే, నాకు ఇష్టమైన ఫీల్డే, నాకు నచ్చిన ఫీల్డే. అలా నేను 5,000కి 10,000కి నీ దగ్గర చాకరీ చేయాలా? ఎలా కనిపిస్తున్నారా నేను నీకు? ఇలా ఎవరైనా అనుంటే కనుక దయచేసి చెప్తున్నాను వాళ్ళకి, జీవితంలో ఒక్క అడుగు కాదు కదా, ఒక్క ఇంచు కూడా ముందుకెళ్ళు. నీకు నచ్చిన ఫీల్డ్లో, నేను ఇది చెయ్యాలి అనుకున్న ఫీల్డ్లో నీకు భోజనం పెట్టి పనిస్తానన్నా సరే వెళ్ళిపో. దానికి కారణం ఉంది. ఏంటి బాసు, ఇన్ని రోజులు చదివి తాడి చెట్లు ఎదిగాను, 22, 23, 24, 25 సంవత్సరాలు వచ్చేసినాయి, ఏంటి 10,000 చేయమంటావా? నీకు చిప్పు దొబ్బినట్టు ఉంది అనిపిస్తుంది కదా? ఎస్, నాకు చిప్పు దొబ్బింది. ఎందుకంటే ఏదైనా ఒక ప్లేస్లో ఫస్ట్ నీ విలువను పెంచుకోవాలి. విలువను పెంచుకున్న తర్వాత నీ వెల నువ్వే నిర్ణయించుకోవాలి. అలా కాకుండా ఫస్టే నువ్వు నీ రేటుని డిసైడ్ చేసేసి అసలు నువ్వేంటో అవతలోడికి తెలియకుండా, అవతలోడికి తెలియజెప్పకుండా నేనెంత అయితే వస్తా బరాబర్ కరాఖండిగా చెప్పేస్తున్నా అని కూర్చున్నావు అనుకో, నీకు 6 నెలల్లో వచ్చే పని సంవత్సరానికి రావచ్చు, సంవత్సరంన్నరకు రావచ్చు, 2 సంవత్సరాలు రావచ్చు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఒక సర్టెన్ అమౌంట్ డబ్బు కోసం మాత్రమే చూస్తున్నావు. దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది. మనం వన్స్ అక్కడ గేట్ పాస్ కోసం మాత్రమే కష్టపడాలి జీవితంలో. మనం దేంట్లోకి అయితే వెళ్దాం అనుకుంటున్నామో దాంట్లో గేట్ పాస్ కోసం అంటే వెళ్ళి మనం అక్కడ పని చేసినందుకు గాను దారి ఛార్జీలు ఇచ్చేసి కేవలం భోజనం పెట్టినా పర్లేదు, లీస్ట్ ఆలోచించుకుంటే. అలా అక్కడ చేసి అలా పని చేస్తున్నప్పుడు, అలా నువ్వు అక్కడ ఏదో ఒకటి చేసుకుంటున్నప్పుడు ఒక్క 2 రోజులు నువ్వు లీవ్ పెడితే అక్కడ మొత్తం షేక్ అయిపోవాలి. అయ్యి బాబు, పృథ్వీగడు రాలేదు ఈరోజు, ఏంట్రా బాబు అసలు ఎలా పరిస్థితి, ఇంకొకటి ఎవడో దీన్ని హ్యాండిల్ చేయలేడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అనే టెన్షన్ పుట్టాలి అక్కడ. దాన్నే నీ విలువను నువ్వు పెంచుకోవడం నేను చెప్తున్నా. అలా కాకుండా మనం పెద్ద తోపుల్లో ఫీల్ అయిపోయి నేను అస్సలు మన వల్ల అవదు ఇలా భుజాలు కుదిపేసుకుంటే మినిమం ఏమవదు. కొన్ని రోజులు చెయ్యి, తిన్నా తినకపోయినా పడు. తర్వాత ఎప్పుడైతే నువ్వు ఆ పని చేస్తున్న చోటు నుంచి పక్కకి జరుగుతావో అక్కడ ఒక ప్రపంచం అంతా ఖాళీ క్రియేట్ అవ్వాలి. ఆ ప్లేస్లో ఆడు తప్ప ఇంకెవ్వడో కూడా నెగ్గుకు రాలేడు అని చెప్పి కింద నుంచి పైదాకా ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరికి నీ విలువ క్లియర్గా ఆ ఖాళీలో కనిపించాలి. అలా కనిపించిన రోజున నీ ధర, నీ రేటు, నీ వెల, నువ్వు ఏం చెప్పుకుంటావు అది, నువ్వు ఎంత చెప్పుకుంటావు అది అక్కడ నడుస్తుంది. ఇది స్వార్థంతో ఆలోచించాల్సింది. ఎప్పుడు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నప్పుడు. అంటే నువ్వు వాళ్ళు 100% ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు 200, 300, 500 వరకు ఇవ్వాలి. అది వాళ్ళ కోసం అనుకుంటావా లేదంటే ఇంకోటి అనుకుంటావో నీ ఇష్టం. వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో నువ్వు చేసే వర్క్ నీకు అంతకంటే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే నీలాంటోడు ఇంకొకళ్ళు లేడు అనేది అర్థమైపోవాలి అక్కడ. అలా అని ఆత్మాభిమానాలు వదిలేసుకుని అన్నీ వదిలేసుకుని అడు చీ తూ అన్నా ఉండమని కాదు. డబ్బుల కోసం పని చేయొద్దు అని చెప్తున్నా. కెరీర్ స్టార్టింగ్లో చాలామంది చేసే తప్పు ఏంటంటే, అయ్య బాబోయ్ ఇప్పుడు మనకి అది లేదు ఇది లేదు, నేనేమో మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను, నాకేమో ఇంత కావాలి, నేను ఇప్పటి నుంచే పోగు చేసేసుకోవాలి, ఇప్పటి నుంచే పొదుపులు చేసేయాలి, అది కొనేయాలి ఇది కొనేయాలి అని పెట్టుకుని జీవితం ఫస్ట్లోనే ఎండ్కి వచ్చేస్తున్నారు. ఫస్ట్ నువ్వు డబ్బును వదిలేసి పరిగెట్టు కెరీర్ స్టార్టింగ్లో. తర్వాత డబ్బు నీ వెనక పరిగెట్టకపోతే నా ఇంటి అడ్రస్ కూడా ఇస్తాను, నువ్వు వచ్చే మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ దానికి. ఫస్ట్ మన విలువను పెంచుకోనన్ని రోజులు మన పతనంలోనే ఉంటాం. మనం డబ్బులు కూడా పరిగెట్టిన రోజులు డబ్బు మనకు అందకుండా ఇదిగో 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 అంట పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా స్టోరీలు చదువుతాం కదా, సక్సెస్ స్టోరీలు. ఇగో 100 రూపాయలు పెట్టుకుని ముంబై వెళ్ళిపోయాడంట, 200తో హైదరాబాద్ వచ్చాడంట, లేదంటే రూపాయిన్నరతో పక్క ఊరు వెళ్ళాడంట, లేదంటే అసలు ఏం లేదంట పాలేరుగా జాయిన్ అయ్యాడంట, ఇప్పుడు ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఇరగదీసేస్తున్నాడంట. ఇలాంటి కథలు మీ సందులో మీ అమ్మమ్మో మీ తాతయ్యో లేదంటే మీ ఫ్రెండ్సో కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నారు కదా. వాళ్ళందరూ అదృష్టం కొద్దీ సక్సెస్ అయిపోయిన వాళ్ళు కాదు. 100 పట్టుకుని హైదరాబాద్ వచ్చేసాడంటే ఆడి ధీమా ఏంటంటే 100 కాదు, ఏదో జేబులో ఉంది కాబట్టి తీసుకొచ్చి ఉంటాడు. అక్కడ ఏదైనా చేసి ఫస్ట్ నా విలువ పెంచుకోవాలి అంటే ఆ 100 నోటు గురించే మనం చెప్పుకుంటున్నాం. 100 పట్టుకుని వెళ్ళిపోయాడంట 100 పట్టుకుని వెళ్ళిపోయాడంట అంటారు తప్ప అసలు ఏమీ లేకుండా వెళ్ళాడంట అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడ ఏమీ లేకుండా వెళ్ళాడు అంటే అక్కడ అడుక్కు తింటామేమో, రేపొద్దున చికెన్ బిర్యానీ దొరకదేమో, రేపొద్దున పచ్చడి మెతుకులే దొరుకుతాయేమో, అయ్యో బస్ స్టాండ్లో పడుకోలేమో, ఇలాంటివి ఏమీ ఉండవు.
అంత పెద్ద మహానగరాన్ని మనం ఢీ కొట్టినప్పుడు ఆ మహానగరంలో నాకు ప్లేస్ ఉండాలి. నేను లేకపోతే సిటీ మొత్తం వెలవెల్లాడిపోవాలి అనే ఒక కాన్సెప్ట్తో వెళ్తారు అలాంటోళ్ళు. అది బయటికి చెప్పరు. అలా వెళ్ళి ఫస్ట్ 10 సంవత్సరాల, 5 సంవత్సరాల, 15 సంవత్సరాల, నాకు తెలిసి 20 సంవత్సరాలు కూడా గడ్డి తిని బ్రతికినోళ్ళు ఉన్నారు. ఆ తిన్నన్ని రోజులు, ఉన్నన్ని రోజులు వాళ్ళు బ్రాండెడ్ బట్టల కోసం కానీ, ఆడుండే రూమ్ కానీ, ఆడ అవతారం కానీ చూసుకోడు. విలువ ఎక్కడ పెంచుకోవాలి, ఎక్కడ పెరుగుద్ది, ఎలా చెయ్యాలి, ఇదే ఆలోచిస్తారు. అదే ఆలోచించి పచ్చనోటుని ఒక పేపర్లో చూస్తారు వాళ్ళు. అంటే ఆ పూట తినడానికి ఏదో ఉండడానికే తప్ప నెల నెల పలానా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి, నెల నెల మనమేమో పార్టీకి వెళ్ళాలి, లేదంటే అయ్యి బాబోయ్ సొక్క కొంచెం కలర్ వెలిసిపోయింది కొత్తది కొనుక్కోవాలంటే ఏం ఉండవు. వన్స్ వాళ్ళేంటో ప్రూవ్ చేసుకున్నాక వాళ్ళ విలువని వాళ్ళే పెంచుకున్న తర్వాత డిమాండ్ చేస్తారు, నాకెంత కావాలి, ఇవ్వగలవా ఇవ్వలేవా. అవతల సైడ్ నుంచి ఎక్కడ నో అనే మాట రాదు. ఎందుకంటే వీళ్ళ జర్నీ అలాంటిది, అక్కడ ఇది విలువ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ పాతదైన అందరూ చెప్పుకునేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇనప ముక్క ఉంది, మన ఇంటి పక్కన ఎక్కడో తుప్పట్టేసి పడేశారు, దాన్ని ఎవడు పట్టించుకోడు. అది ఏమైంది, టక్మని వెళ్ళి ఒక చెత్త ఎరుకునేవాడు చేతిలో పడింది. ఆడేం చేశాడు, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో కాటా దగ్గర పాత ఇనుప సామానోడి దగ్గర అమ్మేశాడు. అక్కడి నుంచి అది ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడో సమ్వేర్ ఒక ఐరన్ ఫ్యాక్టరీకి వెళ్ళింది. అక్కడ దాన్ని బాగా తుప్పంతా వదిలించేసి మళ్ళీ కరిగించి దాన్ని ఒక ఏదో ఒక యూజ్ఫుల్ ఐటమ్, నేను ఉన్నాను ఇప్పుడు నా మైక్ ఒక నట్లో తయారు చేశాడు. సడన్గా ఈ మైక్ నట్టు పడిపోయింది ఎక్కడో. పడిపోతే నేను ఏం చేశాను, అమెజాన్లో దొరికాను, మింత్రాలో చూసాను, ఎక్కడ దొరకట్లా. కానీ ఒకటి కనిపించి అన్నాడు, రే పలానా చోట ఉంటుంది, చాలా రేర్ అది, దాన్ని మనం ఎంతైనా పెట్టుకోవాల్సి ఉంటుంది, మరి ఏంటి పరిస్థితి, కొత్తది కొనేసుకోవచ్చు కదా నువ్వు, ఒక 5,000 డిఫరెన్స్లో కొత్త మైక్ వచ్చేస్తుంది కదా అంటే, నాకు ఆ నట్టే కావాలని నేను అనుకున్నాను అనుకో, నేను ఎంత దూరమైనా వెళ్ళి ఆడు ఎంత చెప్పినా సరే అన్ని కాళ్ళు గడ్డం పట్టుకుని బ్రతిమలాడుకుని దానికో వెల ఆడు ఎంత అయితే చెప్తున్నాడో అంత ఇచ్చి నేను తెచ్చుకుంటాను. సో ప్రస్తుతానికి 100,000 పట్టుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ అలాంటి తుప్పట్టేసిన ఇనుము లాంటి వాళ్ళు. వాళ్ళు ఎవడి చేతిలోనో పడి అన్నిటికంటే క్రూషియల్గా ఒక పాయింట్లో ఇది లేకపోతే అవ్వదో అనే అంతగా వాళ్ళ స్థాయిని పెంచేసుకుంటారు, విపరీతంగా పెంచేసుకుంటారు. ఇప్పుడు ఒకవేళ చెత్త ఏరుకునేవాడు కదా బొక్క ఈడి చేతిలోకి మనం వెళ్ళడం ఏంటని ఆ ఇనప మొక్క అనుకుందనుకో, అక్కడే పడి ఉంటుంది, భూమిలో కలిసిపోద్ది, తొక్కుకుంటా పోతాం. నేనే ఒకడు వచ్చపోతాడు, ఒకడు ఉమ్మేస్తాడు, ఒకడు తొక్కేస్తాడు, ఒకడు విసిరేస్తాడు, తీసి చిచ్చి నీ అమ్మ ఇనప మొక్కలన్నీ నేలకేసి కొడతాడు. మనిషి బ్రతుకన్నా అంతే. ఫస్ట్ డబ్బుల మీద పడిపోతున్నారు జనం. డబ్బు ఎందుకంటే ఆడు ఒకటి కొనేసాడు కాబట్టి నేను ఒకటి కొనేయాలి, ఇప్పుడు అర్జెంట్గా కొనేయాలి. లేదంటే మా ఊర్లో నెక్స్ట్ సంక్రాంతికి గోల్డ్ చైన్ వేసుకెళ్ళకపోతే దీని అమ్మ అసలు అయ్యో అందరూ వీడు 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడంట, కానీ అసలు ఏం మిగలట్లేదు, ఎలా ఉన్నాడు చూడు బోల్డ్లాగా అంటారు. మంచి బ్రాండెడ్ చెప్పులు వేసుకెళ్ళకపోతే ఆడి మొహం చూసినా చూడకపోయినా పర్లేదు, కానీ చెప్పులంక చూస్తాడు. ఇప్పుడు ఎలా పద అర్జెంట్గా 2,000 పెట్టి చెప్పులు కొనేద్దాం. ఇప్పుడు ఎవరి దగ్గరకో చుట్టాలు ఇంటికి వెళ్తున్నాం, బస్సు ఎక్కి వెళ్తే నామోషి ఆడిని ఇన్ని కారు అడుక్కుని 500లో వెళ్ళిపోయేదాన్ని 3,000 4,000 చేసుకుని పొలవమంట ఎవరిదో కారు అడిగి వేసుకెళ్తాం. దానికి ఎక్కడైనా ఒక చిన్న గీత చిన్న సొట్టా పడితే దానికి మళ్ళీ 4,000-5,000. మరి ఇన్ని కోరికలు ఇన్ని మైండ్లో రన్ అయ్యి నీ విలువను పక్కన పెట్టేసి నీ చొక్కాలకి డ్రాయర్లకి గోల్డ్ చైన్లకి చెప్పులకి జీవితం స్టార్టింగ్లోనే ఫోకస్ పెట్టేసి డబ్బులు వెనకాల పరిగెడతావు అంటే నీ విలువ ఎప్పుడు పెరుగుద్ది, నువ్వు ఎప్పుడు డిమాండ్ చేస్తావు. మీ ఆఫీస్లో నేను టక్కమని పొమ్మంటున్నాడంటే నువ్వు హైక్ కోసం ఇలా చేతులు కట్టుకుని ఉంచుని నాకు కొంచెం చూసి పెట్టండి, అదే కొంచెం ఇబ్బందిగా ఉంది, టైట్గా ఉంది అని ఇలా చేతులు పాముకుంటా కూర్చున్న రోజులు అన్ని చీప్గానే చూస్తాడు. ఫస్ట్ నువ్వు అక్కడ పని చేయి. ఎంత పని చేయాలంటే టీం లీడర్ కూడా పొరపాటు నిన్ను 1 గంట ముందు రమ్మని మనం అంటే కనుక వీడు మానేస్తాడేమో, అయ్యబాబు జాగ్రత్తగా ఉండాలి వీడితో అని రేంజ్ ఉండాలి నీకు. అలా లేనన్ని రోజులు ఇదే బతుకు. అలా బ్రతకాలని నువ్వు అనుకుంటే హ్యాపీగా డబ్బు గురించి ఆలోచించు, డబ్బు అంటే పరిగెట్టు. నేను ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో ఏది లేకపోయినా నడుస్తుంది, కానీ డబ్బు లేకపోతే నడవదు. అలాగని జీవితం మొదలుపెట్టినప్పుడు నీ కెరీర్ మొదలుపెట్టినప్పుడు నువ్వు డబ్బు వెనక మాత్రమే పరిగెట్టావంటే నువ్వు అక్కడే ఉంటావు సాదాసీదా జీవితంలో. నేనైతే ఎప్పుడూ సాదాసీదా జీవితం ఎక్స్పెక్ట్ చేయట్లేదు నీ నుంచి కానీ నా నుంచి కానీ. ఎందుకంటే మనకు అన్నీ ఉన్నాయి, స్పృహ ఒక్కటే లేదు.
అందుకని నీ విలువ పెంచుకో. ఎంతలా అంటే అక్కడ నువ్వు లేకపోతే ఇంక మొత్తం చీకటైపోవాలి. అలా విలువను పెంచుకో. ఈ విలువను పెంచుకునే ప్రాసెస్లో ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. ఆడికి ఈడికి భజన చేసి, ఆడి దగ్గర ఈడి దగ్గర సలాం కొట్టి, ఆడిని పట్టుకుంటే పని అయిపోద్ది, ఈడిని పట్టుకుంటే పని అయిపోద్ది, ఆడితో బాగుంటే పని అయిపోద్ది, ఈడితో బాగుంటే పని అయిపోద్ది అనేది అస్సలు పెట్టుకోక, అలా పెట్టుకునేలా అయితే హ్యాపీగా ఊరెళ్ళి గేదెలు మేపుకో తప్ప అలాంటి పనులు చేయకు. ఎందుకంటే దాన్ని బూతుల్లో చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ లంజితనంతో సమానం అది. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మీ అమ్మా బాబులు నీకు ఇచ్చిన క్యారెక్టర్ను వదిలేస్తున్నావు. నీ పిల్లలు నిన్ను హీరోలా చూస్తారు చూసావా, ఆ హీరోయిజాన్ని వదిలేస్తున్నావు. మీ ఊళ్ళో వాళ్ళందరూ రే పృథ్వీరా, ఆడిరా, ఈడ్రా, సురేష్రా, నరేష్రా అన్న వెంటనే ఒక రేంజ్ ఉంటుంది. అది 1%, 2% పక్కన పెడితే ఆడి గురించి ఆడికి చప్పట్లు కొట్టడానికి, ఆడిని పొగడ్డానికి ఆ రేంజ్ అంతా పక్కన పెట్టేస్తున్నావు. సిగ్గేయట్లేదా? అలాంటి ఏం చెయ్యక్కల. నువ్వున్న జాబ్లో, నువ్వున్న పనిలో, నువ్వు అనుకున్న దాంట్లో గట్టిగా కష్టపడు, విపరీతంగా కష్టపడు. చెప్తున్నాను కదా, ఈడు తీసేయాలంటే భయపడాలి, అవతలోడు నిన్ను పెట్టుకోవడానికి రెడీగా ఉండాలి. ఈడు ఎప్పుడు బయటకు వస్తాడా మన దాంట్లోకి లాగేద్దామా టక్కుమని. సో ఇలాంటి పీరియడ్ నువ్వు ఎంత కష్టపడినా ఒక 10 సంవత్సరాలు ఉంటుందేమో, 10-15 సంవత్సరాలు ఉంటుంది. ఈ 15 సంవత్సరాల్లో ఎంత తొక్కాలో డబ్బు అంతా తీసి తొక్కుపెట్టు. తర్వాత ఏదైతే లైఫ్ ఉంటుందో ఆ లైఫ్లో నువ్వు తిరిగి చూసుకోక్కల. లేదు ఇప్పటి నుంచే డబ్బులు వెనకాల పడిపోతావు, డబ్బే ముఖ్యం. ఒక 5,000 ఎవడైనా తక్కువ ఇస్తానంటప్పటికీ ఇక్కడ ఈ రోజుల్లో ఎవడ వెళ్ళాలి, 5,000 తక్కువ నాకు 5,000 కూడా కావాలన్నారు. అరే ఫస్ట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చెయ్యి, తర్వాత ఆడికి 10,000 ఇచ్చినా పర్లేదుగా అనిపించుకోవాలి. సో అక్కడ నువ్వు వెళ్ళకుండా నీ వాల్యూ ఏంటో అవతలోడికి తెలియకుండా నువ్వు అక్కడే కూర్చుండిపోతున్నావు. సరే పోనీ వెంటనే ఇది కాకుండా ఆల్టర్నేటివ్ ఇంకోటి ఉందా అంటే లేదు. ఈడు 20,000 ఇస్తానంటే నాకు 25 కావాలని నువ్వు వదిలేస్తున్నావు. కంపెనీ మంచిదని నీకు తెలుసు, వెళ్తే కొన్ని రోజులు బతుకు బాగుంటుంది, ఇప్పుడు అసలు పరిస్థితి బాగాలేదని తెలుసు, వెళ్ళిపో. 5,000తో ఏమైంది? ఒక 5,000 ఎక్కడో ఇన్వెస్ట్ చేశాను అనుకో, 5,000 ఎవరికో దానం చేశాను అనుకో, 5,000 బలాదూర్ ఖర్చు పెట్టేశాను అనుకో. ఇక్కడ 20,000 ఇస్తానన్నోడి దగ్గర వదిలేసి నాకు 25 కావాలని పట్టుకుని ఒక సంవత్సరం కూర్చుంటావు. సంవత్సరానికి 12 నెలలు, 12 5 10 5 50, 11 5 55, 12 5 60,000 బొక్క నీకు. అదే సంవత్సరం మొదట్లోనే ఆడు 20,000 అడిగినప్పుడు వెళ్ళిపోయి ఉంటే కవర్ అయ్యేది కదా. ఒకవేళ సంవత్సరం తర్వాత కూడా నీకు అక్కడ ప్రూవ్ అవ్వకపోతే, నిన్ను నువ్వు నీ స్థాయిని పెంచుకునే అవకాశం కూడా అక్కడ లేకపోతే అప్పుడు నువ్వు వేరేది ఏదన్నా చూసుకో. అలా కాదు, కొడితే అదే కొట్టాలి, కొడితే అక్కడే కూర్చోవాలి, ఇదే కావాలి. ఇలాంటి దరిద్రమైన పంతాలు వదిలిపెట్టేసి బతుకంతా సంకనాగిపోయేది పంతాల వల్లే. నేను వెళ్ళడం ఏంటి చీప్గా అంటే, నువ్వు చీప్ కాదు, నువ్వు చీప్ అని నువ్వు అనుకుంటున్నావు. ఎవడో వచ్చారే నువ్వు చీప్రా, 20,000 మించి నీకు పని అవ్వదు కానీ దా రేపు పొద్దు నుంచి వచ్చే అన్నారా? అనలేదు కదా. మేము ప్రస్తుతం ఇది చేస్తున్నా, ఒక 20,000 ఇవ్వగలం అని చాలా ఒబీడియంట్గా చెప్పాడు. ఆడి మనసులో నిన్ను వాడుకుందాం అనుకున్నా, లేదంటే ఒక 20,000కే నిన్ను కొనేసుకుందాం అన్నాడా పక్కన పెట్టి ఒబీడియంట్గా అడిగాడు కదా, డ్రామాటిక్గా అయినా. నువ్వే అమ్మ ఇంత చీపా, నేను ఎంత చీపా, నేను ఎర్రిపప్పలా కనిపించానా? ఇలాంటి యాటిట్యూడ్ వదిలే. సక్సెస్ అవ్వనంత వరకు అంటే నువ్వేదైతే ఊహించుకుంటున్నావో, జనం ఊహించుకున్నది కాదు, నువ్వేదైతే ఊహించుకుని నువ్వు ఎలా అయితే బ్రతకాలనుకుంటున్నావో అలా బ్రతకనంతకాలం మనం ఎరిపప్పలమే. గుర్తుపెట్టుకో, దానికి స్పెషల్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అందుకని చెప్తున్నా, ఫస్ట్ నీ విలువని విపరీతంగా పెంచేసుకో, తర్వాత డిమాండ్ చేయి నాకు ఎంత కావాలని. అలా కాకుండా డబ్బు వెనకాల పరిగెట్టావా అయిపోతావు. నేను ఎందుకు చెప్తున్నానంటే డబ్బు అన్నిటికీ ముఖ్యం, అది లేకపోతే ఏదీ జరగదు. కాబట్టి మనకు కావాల్సిన దానికంటే ₹1 ఎక్కువే సంపాదించాలి. అలా సంపాదించాలంటే కెరీర్ మొదట్లో కేవలం తుప్పట్టేసిన మేకలో ఉన్న నువ్వు ఎవడో చేతిలో పడి చివరికి ఒక ఇంపార్టెంట్ థింగ్ అవ్వాలి. అది ఎంత రేటు పెట్టినా సరే, ఎంత చెప్పినా సరే అంత రేటు అన్నీ మూసుకొని చెప్పి చేతిలో పెట్టి తీసుకెళ్ళగలిగేది అయి ఉండాలి. నువ్వు అలా తయారవ్వాలని నేను అనుకుంటున్నాను. నీ ఇష్టం.